తగ్గిపోయాయి. ఒకప్పుడు పంటలకు ఆధారంగా ఉన్న బావులు, బోర్లు ఇప్పుడు నీరు లేక ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. కాలువల ద్వారా రావాల్సిన సాగునీరు కూడా సమయానికి అందకపోవడంతో వరి పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో అక్కడి రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సి వస్తోంది. సిద్దిపేట జిల్లా పరిధిలోని కొమరవేల మండలం గురవన్నపేట గ్రామంలో ఓ రైతు ఎదుర్కొంటున్న కష్టాలు ఆ ప్రాంత వ్యవసాయ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ గ్రామానికి చెందిన రైతు పుట్ట వెంకటేశం తన వరి పంటను కాపాడుకోవడానికి పడుతున్న శ్రమ స్థానిక రైతులు అందరికీ ఆందోళన కలిగిస్తోంది. వర్షాభావం, సాగునీటి కొరత, భూగర్భ జలాల తగ్గుదల వంటి సమస్యలు కలిసి రైతుల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. పుట్ట వెంకటేశం తన ఎకరం వరి పంటను కాపాడుకోవటానికి ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా నీరు తెప్పించి పొలానికి పోస్తున్నాడు. ఒక్కసారి నీరు తెప్పించడానికి సుమారు 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఖర్చవుతోంది. ఈ ఖర్చు అతని రోజువారీ ఆర్థిక భారాన్ని పెంచుతోంది. అయినప్పటికీ పంటను నిలబెట్టుకోవాలి అనే ఆశతో అప్పులు చేసి మరీ నీటిని తెప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 10 సార్లకు పైగా ఈ విధంగా నీటిని పొలానికి అందించినా పంట పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందంటున్నాడు రైతు వెంకటేశం. పంటకు సుమారు 1,00,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలిపాడు. విత్తనాలు, కూలీల ఖర్చులు, ఎరువులు, సాగు పనులు అన్ని కలిపి పెద్ద మొత్తంలో అప్పు చేయాల్సి వచ్చిందని, ఇప్పుడు వర్షాలు లేకపోవటం, విద్యుత్ సరఫరా అంతరాయం, భూగర్భ జలాలు తగ్గిపోవటం వంటి కారణాలతో పరిస్థితి పూర్తిగా చేతులెత్తేసినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. పలుమార్లు పోరు వేసినా సక్సెస్ కాలేదని పంటను రక్షించుకోవటానికి మరో మార్గం లేక అప్పు చేసే నీటిని తెప్పిస్తున్నాడని ఆయన బాధతో పేర్కొన్నాడు. తమకు రిజర్వాయర్ దగ్గరగా ఉందని దాని ద్వారా తమకు కాలువలు తెప్పించి సమస్య తీర్చాలని కోరుతున్నారు. పుట్ట వెంకట అనే రైతు నేను. మాకు వర్షాకాలం వస్తే వాటర్ ఉంటాయి, ఇక్కడ బోర్లు పోస్తాయి. ఈ వర్షాకాలం బోర్లు పోస్తున్నాయి కాబట్టి అదే ఆశతోటి మేము ప్రతిసారి 4 ఎకరాలు వేసేది. ఈసారి ప్రతిసారి ఎండిపోతుందని ఈసారి 2 ఎకరాలు వేసినాం. ఈసారి ఆ 2 ఎకరాలు కూడా వాడటం లేదు. బోల్ వేసినాం. మా బాబాయ్ వాళ్ళు నిన్న మొన్న 200-300 ఫీట్ల నుంచి 400 ఫీట్ల దాకా బోల్ వేసారు. 3 బోల్ వేసారు. అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి. నేను వేసి దాలేసుకున్నాను. ఇక్కడ అనేది మాకు వాటర్ లేవు. పక్కనే తబ్బాసిపల్లి రిజర్వేర్ ఉంది. మా విలేజ్కి ఊరు కింది నుండి కాలువ ఉంది. ఊరు కిందికి అందరికీ రైతులకు సహకారం అవుతున్నాయి. ఆ కాలువ నుండి మా బాయిల సైడు కాలువ రావాలని ప్రతిసారి మేము ఇవే గోసలు పడుతున్నాము. ట్యాంకర్లతోటి నీళ్లు పోసుకోవడము, కిరాయిలు పెట్టి, రోడ్లు చక్కగా లేకపోవడం, మొన్న ఒకసారి ట్యాంకర్ కూడా బోల్ట పడింది. మాకు బాగా ప్రమాదం జరిగే దాంట్లోకి వెళ్ళి దేవుని దయ వల్ల కొంచెం తప్పుకున్నాం. తొవ్వలు ఇట్లా చక్కగా లేవు, ట్యాంకర్లు రావు బాయిల సైడు. మాకు రిజర్వేర్ పక్కనే ఉంది కాబట్టి ఏమన్నా ఈ ప్రభుత్వం దృష్టిలో తీసుకొని ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నారు చెప్పి ఏమన్నా మా కష్ట సుఖాలను ఏమన్నా ఆదుకొని ఇటు మాకు కాలువల ద్వారా ఇటు మా బాయి సైడ్ కాలువలు రావాలని ఏమన్నా సహకరిస్తారేమని కోరుతున్నాము. ఈ గ్రామంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ఇదే విధంగా నీటిని కొనుగోలు చేసి పొలాలకు పంపిస్తున్నారు. అయితే ఖర్చులు అధికంగా ఉండటంతో చిన్న సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే పంటలను వదిలేసిన పరిస్థితికి చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. సాగునీటి కాలువల ద్వారా నీరు సరఫరా చేస్తే ఈ పరిస్థితి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాలువల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, నీటి విడుదలలో జాప్యం జరగటం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి నీటి విడుదలను సమర్థవంతంగా చేయాలని రైతులు కోరుతున్నారు. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్